మేంగోదారోళ్ళమండి మా మనసులు మిన్నండి మా మనసులు వెన్నండి. అసలు ఈ పాట నేను ఎందుకు పాడనా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మాది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి నుంచి నేను ఈస్ట్ గోదావరి అయితే వెళ్తున్నాను. అసలు నేను వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ఎందుకు వెళ్తున్నానా ఏంటా అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు మనం వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటో ఇవాళ పొద్దున్నే వీడియో తీస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? మార్నింగ్ 3 o'clock అయ్యిందండి. మేము ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్న అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి, మా చిన్నబాబుకి మొక్క అయితే తీర్చడానికి. సో మేము వెళ్ళే ప్లేస్ అంతా కూడా మీకు వీడియో ఇదిగోండి, అక్కడ మొక్కిచ్చే దగ్గర అండి. ఇంకా లైన్ చాలా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి బాబుతో సరదాగా ఆడిపిస్తున్నానండి వాడిని. మా ఊడైతే సరదాగా అయ్యో చేష్టలు చేస్తా వాళ్ళ తమ్ముడు నవ్విస్తున్నాడు. తర్వాత మా స్నానాలు అవి అయిపోయినాయండి. ఇలా చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వీడియో తీస్తుంటే పక్క వాళ్ళు కట్ట చూస్తున్నారండి, ఎలా చేయాలో తెలియక అలా అయితే కవర్ చేశానండి. ఇదిగోండి, మనకి 2 టెంపుల్స్ అయితే ఉంటాయండి, ఒకటి పాత గుడి ఒకటి కొత్త గుడి అండి. పాత గుడికి వెళ్ళే మార్గం అండి ఇది. ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలండి మొత్తం ఫుల్ రెయిన్ అండి, అసలు ఫుల్ వర్షం. సో మేము కూడా ముద్ద అయిపోయామండి వానికి. తర్వాత ప్రసాదం అది తినడానికి ఇంకాసేపు గుడి లోపల అక్కడ కూర్చున్నామండి, పిల్లలు నేను. తర్వాత మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళారండి. ఈలోపు వీడియో అయితే తీసాను. అసలు వర్షం అయితే మామూలుగా కొట్టలేదండి, చాలా ఎక్కువగా వచ్చిందండి వర్షం అయితే. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తిరుగు ప్రయాణం అండి. చూడండి, కోనసీమ అంటేనే మొత్తం కొబ్బరి చెట్లు కదండి. చూడండి అసలు అన్ని కొబ్బరి చెట్లు. నేను గోదావరి యువతల నుంచి గోదావరి అవతలకి వెళ్ళామండి. ఇదిగోండి, మధ్యలో అయితే చించినాడ బ్రిడ్జ్ తగులుతుంది కదండి, అది నేను జూమ్ చేశానండి. ఒకసారి మీకు కనబడుతుందో లేదో క్లారిటీగా అయితే చూడండి. మనకి ఈ బ్రిడ్జ్ కాకుండా ఇంకో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది ఎందుకంటే మనకి రైల్వే ట్రాక్ అనేది నరసాపురంతోనే ఎండ్ అయిపోద్దండి. ఇప్పుడు ఏంటంటే అమలాపురం వరకు కూడా ట్రాక్ వేయడానికి మనకైతే బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. అదేనండి అది. ఇదిగోండి, నెక్స్ట్ ఈ పక్క చూడండి ఎలా అయితే సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసామండి ఆ దేవుడి దయ వల్ల. కానీ మేమైతే చాలా భయపడ్డామండి. అసలు ఇదేంటి వాన ఇంతలా కొట్టేసింది, భగవంతుడా ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళేదాకా అయినా సరే 1 గంట ఈ వాన అయితే ఆపనైనా తండ్రి అని నేనైతే ఆ అప్పనపల్లి బాలబాలాజీకి నేనైతే దండం పెట్టుకోవడం అయితే జరిగిందండి. దేవుడైతే నా ప్రార్థన ఆలకించాడండి ఆయన. వాన అయితే కాసేపు ఆపారండి. ఎలా అయితే మేము చాలా సేఫ్గా ఇంటికైతే వచ్చేసామండి ఆ దేవుడి దయ వల్ల. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కనుక కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొంచెం మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి.